అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా నిన్న ఒక వీడియో చేశాను నేను, వై ఆడియన్స్ ఆర్ నాట్ కమింగ్ టు థియేటర్స్, ప్రేక్షకులు థియేటర్లకు రావడం ఎందుకు తగ్గించేశారని చెప్పి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ వీడియో అయితే చేశాను. అండ్ అది చేసిన తర్వాత కొంతమంది రైజ్ చేసిన ఒక పాయింట్ ఏంటంటే, సో ఇప్పుడు పీపుల్ థియేటర్లకి రావట్లేదు కాబట్టి తెలుగు సినిమా చచ్చిపోతుంది అని మనం అనుకోవచ్చా? దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ గోల్డెన్ ఎరా ఆఫ్ తెలుగు సినిమానా? తెలుగు సినిమా ఇంకా పుంజుకునే అవకాశం లేదా? ఈ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ అయితే కొంతమంది ఎక్స్ప్రెస్ చేశారు. నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేశారు. చాలా మంది చేస్తుంటారు టాపిక్స్ గురించి వీడియో చేయమని. జబర్దస్త్ మహిదర్ నా ఇన్స్టా ఐడి. మీరు కూడా ఏమైనా టాపిక్ గురించి అడగాలనుకుంటే ఇన్స్టాకి వచ్చి అడగండి. అయితే ఆ టాపిక్, ఆ పాయింట్స్ అవన్నీ విన్న తర్వాత దీని గురించి కూడా ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకోవాలనిపించింది. అంటే తెలుగు సినిమా అనేది చచ్చిపోతుందా, ఆర్ చచ్చిపోయిందా, ఆర్ ద గోల్డెన్ ఎరా ఆఫ్ తెలుగు సినిమా అనేది ఎండ్ అయిపోయిందా? సో ఏంటి పరిస్థితి అనేది ఈ వీడియోలో కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సినిమా అనేది దేని మీద డిసైడ్ అవుతుంది, వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ గుడ్ ఆర్ నాట్ అనేది? బిజినెస్ మీద, కలెక్షన్ మీద, ఈ రెండింటి మీద మ్యాక్సిమం డిపెండ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సినిమాలకి యావరేజ్ స్టాక్ ఉన్నా, లేదంటే బిలో యావరేజ్ స్టాక్ ఉన్నా కూడా కొంతమంది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఆ సినిమాని చూడడం, రిపీట్స్ చేయడం, వాటన్నిటి వల్ల కొన్ని కలెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఆ సినిమా అనేది సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, బిజినెస్ పరంగా, కలెక్షన్స్ పరంగా అది హిట్ స్టేటస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని మెజారిటీ ఆఫ్ ద మూవీస్ని మనం డిసైడ్ చేయాల్సింది బిజినెస్ ఆర్ కలెక్షన్ బేసిస్ మీదే. ఇప్పుడు తెలుగు సినిమాలకు జరుగుతున్న బిజినెస్ ఇంకేమైనా సినిమాలకు జరుగుతుందా అంటే, వెన్ ఇట్ కమ్స్ టు పాన్ ఇండియన్ సినిమా, కేవలం తెలుగు సినిమాలకి మాత్రమే ఆ లెవెల్లో బిజినెస్ అయితే జరుగుతుంది, ఇంకే సినిమాకి జరగట్లే. మీరు హిందీ నుంచి ఏదైనా ఒక సినిమా తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ హిందీ మూవీ యానిమల్ పార్క్. ఇప్పుడు యానిమల్ సినిమాకి సీక్వెల్ అది. అఫ్ కోర్స్ డైరెక్టర్ తెలుగుడే, బట్ అది హిందీ సినిమాకి వస్తుంది కదా. సో ఒక హిందీ సినిమాలో వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ అది. ఆ యానిమల్ పార్క్కి సంబంధించిన బిజినెస్ మన దగ్గర ఎలా జరుగుతుంది? మహా అయితే అరౌండ్ ఒక 40 కోట్లు ఆర్ 50 కోట్లకు కొంటారేమో మన దగ్గర, అంతే. ఇప్పుడు కూలీ మేకర్స్ బేసిక్గా వాళ్ళు 50 కోట్లు డిమాండ్ చేస్తున్నారంట తెలుగు రాష్ట్రాల మార్కెట్ కోసం. సో 50 కోట్లు వాళ్ళు అడుగుతున్నారంటే ఇక్కడ 100 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దట్టు వాళ్ళు ఏమో వార్ 2తో కాంపిటీషన్కి వస్తున్నారు. సో ఆ టైంలో థియేటర్లు దొరకవు, అంత కలెక్షన్ కూడా రాకపోవచ్చు. సో ఆబ్వియస్లీ కొంత వెనకడుగైతే వేస్తుంటారు ఇలాంటి టైంలో. సో ఒకవేళ సెపరేట్గా వచ్చినా కూడా యానిమల్ పార్క్కి మ్యాక్సిమం ఆ 40 కోట్ల బిజినెస్ వరకు మాత్రమే జరుగుతుంది మన దగ్గర, అంతకంటే జరగదు కదా. ఇంకా అదా తమిళనాడు అయితే అంత కూడా జరగదు. ఇక ఆ తర్వాత కర్ణాటకలో చాలా తక్కువే జరుగుతుంది. కేరళలో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, మరి అసలు అవ్వదు ఇంకా ఈ సినిమాకి బిజినెస్. అంటే యానిమల్కి అక్కడ అంత వైబ్ లేదు. సో నేను అంటుంది ఏంటంటే, హిందీ మార్కెట్లో దానికి ఎక్కువే ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకున్నా కూడా ఈ ఈ ఎంటైర్ ఏమంటారు, ఈ సినిమా యొక్క యానిమల్ పార్క్ యొక్క థియేట్రికల్ బిజినెస్ అనేది ఓన్లీ ఒక ఇండస్ట్రీ మీద డిపెండ్ అయి ఉంది. అండ్ హార్డ్లీ ఒక 350 crore ఆర్ 400 crore వరకు థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంది, రైట్? బట్ ఇప్పుడు కల్కి సినిమాని కానీ, సలార్ 2ని కానీ మనం చూసుకుంటే థియేట్రికల్ బిజినెస్ మనకి ఈజీగా 500 కోట్లు ఆ రేంజ్లో జరిగే ఛాన్స్ ఇంకా ఎక్కువే ఉంటుంది. 600 కోట్లు ఆ రేంజ్లో కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఓటీటీ బిజినెస్లు కూడా మన వాళ్ళవే ఎక్కువ జరుగుతూ ఉంటాయి, తెలుగు సినిమాలవే ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఓటీటీ బిజినెస్. పెద్ద సినిమాల విషయానికి వస్తే, చిన్న సినిమాల విషయాలకు వస్తే అంటే అవి పాన్ ఇండియన్ సినిమాలు కాదు. సో మాక్సిమం రీజనల్ సినిమాలే. అండ్ ఆ రీజనల్ సినిమాలకి ఎంత బిజినెస్ అవ్వాలో అంత బిజినెస్ జరుగుతుంది. బట్ కలెక్షన్స్ అన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రావట్లేదు. సో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లకి, బయ్యర్లకి, వీళ్ళకి కొంతవరకు లాస్ అనేది ఉంటుంది. అండ్ దానికి ఏంటంటే కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి. సో ఒకవేళ లాస్ వచ్చినట్టయితే దాంట్లో ఇంత % మళ్ళీ వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి. సో అలా చేసుకొని దానికి తగ్గట్టుగానే వాళ్ళు అయితే ప్రొసీడ్ అవుతున్నారు. ఎందుకంటే నేను నిన్న వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పాను, ఎందుకు పీపుల్ థియేటర్కి రావడం తగ్గించేశారు అంటే 250 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 250 సినిమాలు సంవత్సరానికి, అంటే తెలుగు అండ్ డబ్బింగ్ రెండు కలిపి 250 సినిమాలు రిలీజ్ అవుతుంటే ప్రేక్షకులు ఎన్ని సినిమాలు చూస్తారు? వాళ్ళు కూడా మనుషులేగా. అన్ని సినిమాలు చూడడానికి వాళ్ళకైనా అసలు ఆప్షన్ ఉండద్దా? ఇప్పుడు నేను మన ఇండస్ట్రీలో ఓకే చాలామంది హీరోస్ అయితే ఉన్నారు. బట్ మన ఇండస్ట్రీ కాకుండా వేరే ఇండస్ట్రీలకు చెందిన వాళ్ళలో కూడా చాలామందిని యాక్సెప్ట్ చేశారు. అండ్ వాళ్ళందరి సినిమాలు కూడా చూస్తూ ఉంటారు కదా. సో మన ఇండస్ట్రీ హీరోలు, వాళ్ళ వేరే ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన హీరోస్, వీళ్ళందరిది లిస్ట్ తీసుకుంటే ఓ 50 మంది పైనే ఉంటారు యాక్చువల్గా. అదే కదా పాయింట్ ఇక్కడ. ఇప్పుడు పోనీ మొత్తం మాట్లాడుకుందాం, పేర్లు చూసుకుందాం. ఇంకా నేను ఒకటో రెండో మిస్ అవుతాను కూడా నాకు తెలిసి, ఇక్కడ అన్ని పేర్లు ఉంటాయి.
ఇప్పుడు ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, చిరంజీవి, రవితేజ, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, నాని, తేజ సజ్జ, విజయ్ దేవరకొండ, అఖిల్, విశ్వక్సేన్, అడివిశేష్, రామ్, నితిన్, నిఖిల్, కళ్యాణ్ రామ్, నాగ చైతన్య, నవీన్ పోలిశెట్టి, వరుణ్ తేజ్, రాణా, మంచు విష్ణు, మంచు మనోజ్, గోపీచంద్, సిద్ధు జొన్నలగడ్డ, సుధీరు, శర్వానంద్, అల్లరి నరేష్, బెల్లంకొండ శ్రీనివాస్, సాయిధరం తేజ్, అల్లు శిరీష్, సత్యదేవ్, శ్రీ విష్ణు, నాగశౌర్య, కిరణాపురం, గణేష్ బెల్లంకొండ, సుధీర్ బాబు, కార్తికేయ, సందీప్ కిషన్, సంతోష్ శోభన్, సుహాస్, ఆనంద్ దేవరకొండ, ఆకాష్ పూరి, నాన్న నితిన్, ఇక్కడ మళ్ళీ సంతోష్ శోభన్ తమ్ముడు, ఆ పేరు శోభనే వస్తుంది, పేరు గుర్తురాలే. ఇక ఇలాగ ఎన్ని చెప్పుకుంటూ పోతే, అది కాకుండా మళ్ళీ సుమా గారి కొడుకున్నాడు, అతను కూడా ఇంకో సినిమా తీస్తున్నాడు, పేరు గుర్తులేదు తంద కూడా. శ్రీకాంత్ గారి కొడుకున్నాడు, బట్ ఏమో ఆయన నుంచి సినిమాలు వస్తాయి లేదా మరి ఐడియా లేదు. అలాగే మహేష్ బాబు గారి మేనల్లుడు ఒక అతను ఉన్నాడు, హీరో అని ఒక సినిమా వచ్చింది అతనిది, మరి అది ఏమైందో తెలియదు. సో నేను అంటుంది ఏంటంటే ఇలాగా ఆ తర్వాత ఏమైంది అనేది ఐడియా లేదు అంటున్నా. సో ఇలాగా మన దగ్గర యాక్టర్స్ లిస్టు అంటే స్టార్స్ నుంచి, హీరోస్ నుంచి యాక్టర్స్ వరకు చూసుకుంటే మన దగ్గర ఈ లెవెల్ ఆఫ్ లిస్ట్ అయితే ఉంది మన దగ్గర. ఇంకా నేను మర్చిపోయి ఉండొచ్చు కొన్ని పేర్లు, అదే చెప్తా, స్టార్టింగే చెప్పా కొన్ని మిస్ అవ్వచ్చు నేనని చెప్పి. ఇంకా ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉన్నారు. డెఫినెట్గా పీపుల్ విల్ కమ్, అదే జరుగుతుంది అక్కడ. సో ఈ లెవెల్లో పీపుల్ మన దగ్గర ఉన్నారు, మన దగ్గర యాక్టర్స్ ఉన్నారు. సరే వేరే ఇండస్ట్రీలు చూసుకుంటే యష్, రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి, ఉపేంద్ర, సుదీప్, కమల్ హాసన్, రజనీకాంత్, విజయ్ తలపతి, ధనుష్, సూర్య, విక్రమ్, అజిత్, విజయ్ సేతుపతి, కార్తీ, మాధవన్, శంభు, శివకార్తికేయన్, విశాల్, రాఘవ లారెన్స్, ఆది పినిశెట్టి, ఆర్య, దుల్కర్ సల్మాన్, మోహన్ లాల్, ఫహద్ ఫాసిల్, పృథ్వీరాజ్ సుకుమారన్, మమ్ముట్టి, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్, షాహిద్ కపూర్, ఇప్పుడు విక్కీ కౌశల్, హిందీ. ఇవన్నీ ఇండస్ట్రీల పరంగా, ఏది మన ఇండస్ట్రీల పరంగా. ఇంకా అది కాకుండా మళ్ళీ హాలీవుడ్ సినిమాలు, మార్వెల్ సినిమాలు, డీసీ సినిమాలు, అవతార్ సిరీస్, క్రిస్టఫర్ నోలన్ సినిమాలు, ఎవరైనా వస్తానే ఉన్నారు మన దగ్గర లిస్ట్ తీసుకుంటే. సో ఇంతమంది సినిమాలు తీస్తున్నప్పుడు ఆబ్వియస్లీ పీపుల్ థియేటర్లకు రాలేరు కాబట్టి, ప్రతి సినిమాకి కూడా ప్రతి వారం వాళ్ళు థియేటర్లకు వెళ్ళలేరు కాబట్టి ఆబ్వియస్లీ కొంతవరకు లాసెస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక వీడియో డీటెయిల్గా చేశాను, వై పీపుల్ ఆర్ నాట్ కమింగ్ టు థియేటర్స్ అని చెప్పి. మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవద్దు, అదే 25 నిమిషాలు వచ్చింది. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ ఇది ఇంకా 40-50 నిమిషాలు వెళ్ళిపోద్ది, ఇది వద్దది. సో నేను అంటుంది ఏంటంటే పీపుల్ అన్నిటికీ రావడం అయితే తగ్గించారు, బట్ అలాగని ఇండస్ట్రీ బిజినెసే చెయ్యట్లేదా అంటే లేదు, అదైతే రైట్ కాదు. డెఫినెట్గా బిజినెస్ అయితే చేస్తోంది, డెఫినెట్గా కలెక్షన్స్ అయితే వస్తున్నాయి, పీపుల్ అయితే థియేటర్లకు వస్తున్నారు, బట్ రైట్ మూవీ పడట్లేదు వాళ్ళకి, అంతే. రైట్ మూవీ పడితే వాళ్ళకి వస్తారు. ఇప్పుడు అంతెందుకు మన ఇండస్ట్రీ అనే కాదు, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1కి మన దగ్గర మినిమం 100 కోట్ల కలెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది, దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. టాక్సిక్ సినిమాకి మన దగ్గర ఒక 50 నుంచి 80 కోట్ల కలెక్షన్ ఉండే ఛాన్స్ అయితే ఉంది మన దగ్గర. ఆ తర్వాత ఎన్నో ఇండస్ట్రీల నుంచి, ఇప్పుడు జైలర్ 2 కానీ, కూలీకి కానీ, వీటన్నిటికీ మన దగ్గర కూడా మంచి మంచి కలెక్షన్లు ఉంటాయి, పీక్ లెవెల్ కలెక్షన్స్ అయితే ఉంటాయి, రెస్పాన్స్ ఉంటుంది మన దగ్గర నుంచి కూడా. సో పీపుల్ విల్ కమ్. డెఫినెట్గా థియేటర్కల్ బిజినెస్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో. థియేటర్కల్ బిజినెస్ లేదు అనుకుంటే అది కరెక్ట్ కాదు. డెఫినెట్గా థియేటర్కల్ బిజినెస్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే దాన్ని పుల్ చేయగలిగే సినిమాలు అయితే ఈ 2 నెలల పాటు రాలేదు కాబట్టి అలా అనిపిస్తుంటుంది, అంతే తప్ప తెలుగు సినిమాకి అయితే ఏమీ కాలే, అంతా బాగానే ఉంది. పీపుల్ థియేటర్లకి రావట్లేదంటే నేను ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను, వస్తారు, ఒక రైట్ మూవీ పడితే వాళ్ళు వస్తారు. ఇప్పుడు కిరణాపురం గారు పెద్ద అంటే టాప్ టైర్ యాక్టర్స్తో కంపేర్ చేసుకుంటే ఆయనకు అంత హ్యూజ్ స్టార్డం లేదు, బట్ స్టిల్ ఈ స్కా మూవీ కలెక్టెడ్ 50 crores, ఒక 50 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. 50 కోట్లు ఎలా కలెక్ట్ చేసింది? బికాస్ ఆఫ్ ద కంటెంట్ ఉంటే వస్తారు పీపుల్ థియేటర్కి, అంతే సింపుల్. అది అర్థం చేసుకోవట్లేదు. సో ఈ కంటెంట్ పరంగానే మనం ఒకసారి మళ్ళీ మాట్లాడుకుంటే, మన ఇండస్ట్రీలో ఉన్న కంటెంట్స్, వేరే ఇండస్ట్రీలో ఉన్న కంటెంట్స్ని, వీటన్నిటిని కూడా చూసుకుంటే బేసిక్గా యాజ్ ఆఫ్ నో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కొద్దో గొప్ప బెటర్ పొజిషన్లో ఉంది. అంటే అది రీజనల్ సినిమా పరంగా కావచ్చు, లేదంటే పాన్ ఇండియన్ సినిమా పరంగా కావచ్చు, యాజ్ ఆఫ్ నో మన కంటెంట్ అయితే మాత్రం చాలా బెటర్ లెవెల్లోనే ఉందని చెప్పొచ్చు, అదైతే క్లియర్. అండ్ మేబీ ఇదేదో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నాకున్న ఇష్టం అని కాదు, మన దగ్గర ఏంటంటే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి సినిమాలు తీస్తారు. తమిళ్లో ఏమవుతుంది, ఆడియన్స్ని మోటివేట్ చేయడానికి తీస్తుంటారు. అంటే అందులో సప్రెషన్, డిప్రెషన్, అప్రెషను ఆ సినిమాలు ఉంటాయి, అందులో ఆ స్టోరీనే ఎక్కువ నడుస్తుంటాయి మ్యాక్సిమం. ఇంకా హిందీ విషయానికి వస్తే నిజంగానే నాగవంశీ గారు చెప్పినట్టు వాళ్ళు బాంద్రా అండ్ జుహూ కోసమే సినిమాలు తీస్తున్నారు వాళ్ళు. అందుకు ఏవో కొన్ని సినిమాలు, నాగ్ జిల్లాలో ఒక అనౌన్స్మెంట్ వచ్చిందయ్యా, నాగుపాములతో కామెడీ సినిమా అంట. అంటే నేను అదే చెప్తున్నా, వాళ్ళకి ఇలాంటి థాట్సే వస్తుంటాయి. మనం కార్తికేయ 2 తీసాం, ఇప్పుడు పాములతో లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది, అక్కడ హే కేశవ హే మాధవ్ అని పాట వస్తుంటుంది. ఆ పాట వచ్చినప్పుడు అది చాలా ఇంటెన్స్గా అనిపిస్తుంటుంది, ఆ ఎంటైర్ సీన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో అలాంటి ఒక సీన్ వాళ్ళు ఆలోచించారు. వాళ్ళు ఏం చేస్తారు, పాములు వాళ్ళ మీద నుంచి పాకుతూ ఉంటే, వాళ్ళు అరుస్తూ ఉంటే జనాలు నవ్వుతూ ఉంటారు, ఈ కైండ్ ఆఫ్ థాట్స్ వస్తున్నాయి వాళ్ళకి. ఏమంటాను ఇంకా వాళ్ళని. సో ఆ బాలీవుడ్ అలాగే ఉంది.
సో ఆబ్వియస్లీ ఇంకా మలయాళం ఇండస్ట్రీ అంటారా, మలయాళం ఇండస్ట్రీ మేకింగ్ గుడ్ కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్. అది నేను కాదు, రాజమౌళి గారే చెప్పారు. ఇఫ్ టుడే ఐఎమ్ ఎన్వియస్ అబౌట్ ఎనీవన్ అంటే అది మలయాళం రైటర్స్ అండ్ యాక్టర్స్ అన్నారు. అది నిజం. అది కానీ వాళ్ళు తీస్తున్న సినిమాలు వాళ్ళకే నచ్చుతాయి. అది వచ్చిన ప్రాబ్లం. కొన్ని సినిమాలు మాత్రమే వాళ్ళు పాన్ ఇండియా వైడ్గా అప్పీల్ ఉంటాయి తప్ప చాలా రేర్ అనమాట. ఇప్పుడు అంతెందుకు ఆవేశం సినిమా ఉంది. ఆవేశం సినిమా కూడా ఆ క్యారెక్టరైజేషన్ వల్ల వాటి వల్ల అది వర్కౌట్ అయింది. బట్ స్టిల్ దాన్ని వాళ్ళు ఇనీషియల్గా ఎక్కడ కూడా వేరే లాంగ్వేజ్లో రిలీజ్ చేయాలి. ఇప్పటికీ లేదనుకుంటా ఓటీటీలో. నేను చూసినప్పుడు అయితే అది మలయాళంలోనే ఉంది. ఎనీహో నేను అంటుంది ఏంటంటే వాళ్ళు కేవలం మలయాళం ఇండస్ట్రీ కోసం, అంటే కేరళ వాళ్ళ కోసం మాత్రమే సినిమాలు తీస్తారు మ్యాక్సిమం. సో అది కూడా అంత అంత ఎఫెక్టివ్ కాదు కంపేర్ చేసుకుంటే. అది ప్రాబ్లం. అండ్ ఇంకా కన్నడ ఇండస్ట్రీ విషయానికి వచ్చినట్టయితే వాళ్ళ దగ్గర మంచి కంటెంట్స్ ఉంటాయి, మంచి స్క్రిప్ట్లు ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర హీరోస్ తక్కువ. వాళ్ళ దగ్గర ఉన్నదే నాకు తెలిసి 10 మంది హీరోలు కూడా లేరు నాకు తెలిసి. చెప్తున్నాను కదా, యష్, రిషబ్ శెట్టి, రక్షిప్ శెట్టి, సుదీప్, అదే ఉపేంద్ర గారు, తర్వాత దర్శన్ ఇప్పుడు జైల్లో ఉన్నట్టు వచ్చాడు, రిలీజ్ అయిపోయాడు కదా, ఓకే దర్శన్. ఆ తర్వాత ఆ మార్టిన్, ధ్రువ సర్జా, ఇంకెవరున్నారు, ఆ రాజ్ శెట్టి, ఇంకెవరున్నారు, వెరీ లిమిటెడ్. అక్కడ నీకు టాప్ అంటే బాగా పరిచయం ఉండే పేర్లు చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో కన్నడ ఇండస్ట్రీలో కొంతమంది మాత్రమే ఉన్నారు. అండ్ వాళ్ళ నుంచి ఎక్కువ కంటెంట్స్ బయటికి రావు. సో వాళ్ళకి ఏదైనా ఒకవేళ పాన్ ఇండియన్ అపీల్తో కూడుకున్న కంటెంట్ దొరికినా కూడా అది ఎక్కువ బయటికి రాదు. ఈ దానికి తోడు వాళ్ళకి కొద్దో గొప్ప దొరికిన ఒక ఆణిముత్యం లాంటి డైరెక్టర్ ఏమో ఇప్పుడు తెలుగు హీరోలతోనే తీస్తున్నాడు వరుస పెట్టి. ప్రశాంత్ నీల్ గారు అంటే అఫ్ కోర్స్ ఆయన ఇక్కడ పర్సన్ అయ్యి ఉండొచ్చు, బట్ అక్కడే ఇండస్ట్రీని స్టార్ట్ చేశాడు కాబట్టి కన్నడ డైరెక్టర్ కిందకే వస్తాడు. సో కన్నడ డైరెక్టరే, బట్ ఆయన ఏం చేస్తున్నాడు, KGF 2 తర్వాత ఇటు సలార్ 1 తీశారు. సలార్ 1 అయిపోగానే ఇప్పుడు డ్రాగన్ తీస్తున్నారు. డ్రాగన్ పార్ట్ 1 అయిన తర్వాత మళ్ళీ సలార్ 2 తీసి, ఆ తర్వాత KGF 3 తీసి, ఆ తర్వాత మళ్ళీ డ్రాగన్ 2 తీస్తారేమో. సో ఇన్ని సినిమాల మధ్యలో ఒకే ఒక కన్నడ హీరో సినిమా ఉంది ఆయనకి. సో అదొక ప్రాబ్లం. మళ్ళీ ఇంకొక 7-8 ఏళ్ళు పడుతుంది ఇవన్నీ పూర్తయ్యేసరికి. సో వాళ్ళ సైడ్ కూడా ఎక్కువ కంటెంట్స్ బయటికి రావట్లే. సో కంపేర్ చేసుకుంటే కంటెంట్ పరంగా అండ్ రీజనల్ కంటెంట్ పరంగా కూడా, పాన్ ఇండియన్ కంటెంట్ అనే కాదు, రీజనల్ కంటెంట్ పరంగా కూడా మన సైడ్ బాగానే నడుస్తుంది, బాగానే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు కేరళలో ఒక ఎక్స్ట్రాడినరీ రీజనల్ కంటెంట్ ఓరియంటెడ్ సినిమా వచ్చినా కూడా దానికి మహా అయితే 150 కోట్ల కలెక్షన్ వస్తుందేమో. బట్ మన దగ్గర ఇప్పుడు 300 కోట్ల కలెక్షన్ వచ్చింది. ఏది సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి. సో నేను అంటుంది అదే, ఇప్పుడు మన దగ్గర ఆబ్వియస్లీ ఈ రకంగా బాగానే వర్కౌట్ అవుతుంది కదా. సో ఇంకా సినిమా గోల్డెన్ ఎరా ఆఫ్ సినిమా ఎండ్ అయిపోయింది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఎక్కడ ఉంది అసలు? సినిమా బాగానే ఉంది, సినిమాకి ఏం కాలేదు. సో అది పాయింట్. తర్వాత ఇదే ఇంకా ఓవరాల్గా లాసెస్ విషయానికి వచ్చినా కూడా మనం వేరే ఇండస్ట్రీస్తో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాం. అండ్ ఓటీటీ వాళ్ళు మనకే చాలా ఎక్కువగా ప్రైజెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇండియన్ 2 కాబోలు హైయెస్ట్ అమౌంట్ ఆఫర్ చేశారు, 120 కోట్లు ఆఫర్ చేశారు. ఇది బాగా వర్కౌట్ అవ్వాలి, లేదంటే ఫర్దర్గా ఓటీటీలు మనకి అంత ఎక్కువ డబ్బులు ఇవ్వని చెప్పి అప్పట్లో ట్విట్టర్లో చాలా ట్వీట్లు చూశాను నేను, తమిళ వాళ్ళు ట్వీట్స్ చేయడం. సో అది ఇండియన్ 2 ఏమో అన్ఎక్స్పెక్టెడ్గా చాలా పెద్ద స్థాయిలో ఫెయిల్ అయింది. సో వాళ్ళకి మధ్య కొన్ని ఇష్యూస్ అయితే వచ్చాయి. ఆ తర్వాత చాలా డిలేస్ తర్వాత ఫైనల్గా అదైతే ఓటీటీకి అయితే వచ్చినట్టు ఉంది. సో మొత్తానికి అదే చెప్తున్నాను కదా, వాళ్ళకి ఏంటంటే ఆ లెవెల్లో బిజినెస్ జరగదు కూడా. ఎందుకంటే పాన్ ఇండియన్ అపీల్ అండ్ రీజనల్ కంటెంట్, రీజనల్ ఆడియన్స్ పరంగా చూసుకున్నా కూడా మన దగ్గరే బెటర్గా ఉంది యాజ్ ఆఫ్ నో పొజిషన్ మిగతా ఇండస్ట్రీస్తో కంపేర్ చేసుకుంటే. కంటెంట్ పరంగా మలయాళం ఇండస్ట్రీ కొంచెం బెటర్గా ఉండొచ్చు, మార్కెట్ పరంగా బాలీవుడ్ ఎప్పుడూ పెద్దగానే అనిపిస్తుంది. కాకపోతే స్టిల్ దానికి అవి ఏవి కూడా ఏం చేస్తున్నాయంటే ఓవరాల్ మార్కెట్లో మాత్రం తెలుగు కంటే వెనకే ఉంటున్నాయి. తెలుగు ఇండస్ట్రీ ఈజ్ ఇన్ నెంబర్ 1 పొజిషన్ రైట్ నో బిజినెస్ పరంగా, అంటే థియేటర్కల్ కలెక్షన్స్ వీటన్నిటి పరంగా యాజ్ ఆఫ్ నో తెలుగు ఇండస్ట్రీ ఈజ్ ఇన్ ఫస్ట్ పొజిషన్. చాలా మంచి పొజిషన్లో ఉంది తెలుగు ఇండస్ట్రీ అయితే, ఎందుకంటే ఇంకా ఆబ్వియస్లీ అలాగే ఉంది కాబట్టి. బట్ ఏంటంటే ఇంకా మన దగ్గర ఉన్న పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరగా సినిమాలు తీయట్లేదు కాబట్టి ప్రాబ్లం అయితే అవుతుంది. బట్ ఇప్పుడు నాని గారు, విజయ్ దేవరకొండ గారు వీళ్ళందరూ కూడా మూవీస్ తీస్తూ ఫాస్ట్గా, అండ్ ఇప్పుడు తేజ సజ్జా ఉన్నాడు, నెక్స్ట్ ఇయర్ మిరాయ్ అని ఈ ఇయర్లో మిరాయ్ అని ఒక సినిమా వస్తుంది, నెక్స్ట్ ఇయర్ జై హనుమాన్ వస్తుంది. అఫ్ కోర్స్ జై హనుమాన్ అది రిషబ్ శెట్టి గారి ఖాతాలోకి, ప్రశాంత్ వర్మ గారి ఖాతాలోకి వెళ్ళిపోద్ది. బట్ ఆ మూవీ ఇచ్చే రీచ్ ఏదైతే ఉంటుందో పాన్ ఇండియన్ వైడ్గా, అది తేజ సజ్జాకి ఫర్దర్గా కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ చూస్ చేసుకోవడానికి హెల్ప్ చేసి ఫాస్ట్గా సినిమాలు తీయడానికి హెల్ప్ చేస్తుంది. సో వాళ్ళ నుంచి సినిమా వచ్చినా కూడా మన దగ్గర హైప్ ఉంటుంది ఆబ్వియస్లీ, దానికి తగ్గట్టుగా సినిమా కనుక్కున్నట్టయితే ఆబ్వియస్లీ మంచి కలెక్షన్స్ వస్తాయి. సో ఎటొచ్చి ఒక 2 నెలలు ఎప్పుడూ వరస్ట్గానే ఉంటాయి సంవత్సరంలో. ఇంక ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ నవంబర్లో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది, మార్చి ఏప్రిల్ ఇలాగే ఉంటాయి, మళ్ళీ నవంబర్లో అలాగే ఉంటుంది. సో ఆ టైంలో మనం ఇంకేం చేయలేము, ఆ టైంలో సినిమా చచ్చిపోయినట్టు అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఏదైనా పెద్ద సినిమా పడిందంటే ఇండస్ట్రీ విల్ బూస్ట్, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో పీపుల్ ఈవెంట్ సినిమాలే చూస్తున్నారు అంటే ఈవెంట్ సినిమాలని కూడా కాదు, ఎలా ఉంటుందంటే బేసిక్గా
ప్రతి సినిమాకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఒక కేటగరీ ఆడియన్స్ ఉంటారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు తీసుకుంటే ఏ రోజు కూడా పూర్తి స్థాయిలో ప్రజలు వెళ్లి సినిమాని చూసింది లేదు. అంటే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎక్సెప్ట్ చిన్నపిల్లలు వెళ్లి సినిమాని చూసారా అంటే లేదు, చూడలేదు. ఇప్పుడు 'బాహుబలి 2' ఉంది. 'బాహుబలి 2'కి అరౌండ్ ఒక 11 crore ఫుట్ ఫాల్స్ అయితే వచ్చాయి. సో అంత ఆ లెవెల్‌లో ఫుట్ ఫాల్స్ అయితే వచ్చాయి. 11-12 crores దాకా. సో అంత భారీ స్థాయిలో ఫుట్ ఫాల్స్ వచ్చిన సినిమాకి ఆబ్వియస్లీ కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. బట్ ఆ టైంకి ఇండియాలో పాపులేషన్ ఎంత ఉంది? అరౌండ్ 125 కోట్లు ఉంది. 125 అంతే అంతే ఉంటుంది. 125 కోట్ల పాపులేషన్ ఉంది. సో అంత పాపులేషన్‌లో అరౌండ్ ఒక 10% పీపుల్ కూడా పూర్తిగా చూడలేదు. ఎందుకు చూడలేదు? 'బాహుబలికి' ఉన్న హైప్ ఏ లెవెల్‌లో ఉంది? 'వై కట్టప్ప కిల్డ్ బాహుబలి' అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎంత పాపులర్ అయింది? అయినా కూడా కేవలం 11, 12 కోట్ల ఫుట్ ఫాల్సే వచ్చాయి. సో నేనేంటంటున్నానంటే బేసిక్‌గా ప్రతి సినిమాకి కూడా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. అందులో కొంతమంది హీరోలకి ఏంటంటే ఫ్యాన్స్ కూడా కలిసి ఉంటారు. అండ్ జనరల్ ఆడియన్స్‌లో కూడా ఆ కేటగరీ సినిమాలు చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది. సో దాన్ని బట్టి ఆడియన్స్ ఎళ్తారు. దాన్ని బట్టి పీపుల్ థియేటర్‌లకొస్తారు. సో కొన్ని కేటగరీస్ ఉంటాయి. వాటికేంటంటే పీపుల్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపించొచ్చు, చూపించకపోవచ్చు. అది ఏదైనా జరగొచ్చు. నేను అదే అంటున్నా. దానికి ఎంత బడ్జెట్ అయినా పెట్టు. అది హర్రర్ సినిమా అనుకో, హర్రర్ జోనర్ నచ్చని వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళెవరు రారు. నువ్వు 100 కోట్లు బడ్జెట్ పెట్టినా, 200 కోట్లు బడ్జెట్ పెట్టినా రారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీస్తే అయిపోయింది. అంతే, అంతకుమించి ఇంకేట్లేదు. తెలుగు సినిమా అనేది ఎండ్ అయ్యే పొజిషన్ ఇప్పుడప్పుడే కనబడట్లేదు అండ్ ఎప్పటికీ కనబడదు మాక్సిమం. అండ్ సినిమా అనేది కంప్లీట్‌గా అంటే ఎంటైర్ సినిమా ఇండస్ట్రీలో వచ్చే కంటెంట్లు, కథలు ఇవన్నీ కూడా ఒకరి చేతుల్లోకి వెళ్ళిపోతాయి అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు కరణ్ జోహార్ వీళ్ళంతా కూడా హిందీ ఇండస్ట్రీని శాసించారు ఒకప్పుడు అనేది చాలామందికి తెలుసు. ఇన్ఫాక్ట్ ఈ సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ టైంలో కూడా అదే కాంట్రవర్సీ ఉంది. ఆ అగ్రిమెంట్లు చేయించుకోవడం, పర్టికులర్‌గా కొన్ని సినిమాల వరకు బ్లాక్ చేయడం, కొన్ని రకాల సినిమాలు తీయడం, కెరీర్‌లు నాశనం చేయడం ఇవన్నీ జరిగాయని చెప్పి. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ ఎవరైనా ఎళ్ళొచ్చు. అసలు వాళ్ళు ఇప్పటివరకు ఊహించని కైండ్ ఆఫ్ కంటెంట్‌తో సినిమా తీయొచ్చు, బ్లాక్ బస్టర్ కొట్టొచ్చు, తర్వాత తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకా ఆ తర్వాత పీపుల్ ఇంకా వేలు పెట్టి చూపించడమో, లేదంటే వేలు పెట్టి గెలకడమో అయన్నీ మానేయొచ్చు కంప్లీట్‌గా. సో ఏదైనా జరగొచ్చు. సో అదే అంటున్నా, ఇక్కడ కూడా తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలామంది అలా కంటెంట్ బేస్డ్‌గా ఎళ్తున్నారు. ఇప్పుడు అంతెందుకు 'నాని' గారి ప్రతి సినిమాని తీసుకుంటే అది ప్రతీదీ ఏదో ఒక డిఫరెంట్ యూనిక్ కంటెంట్‌తోనే ఎళ్తూ ఉంటాయి. సో అదేది కూడా నార్మల్‌గా ఎళ్ళిన కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే రాదనమాట. చాలా అంటే చాలా డిఫరెంట్ వైబ్ ఉంటది ప్రతీది కూడా. అలాగే 'కా' సినిమా కాన్సెప్ట్ తీసుకోండి. అది కూడా చాలా అంటే చాలా అనిపిస్తది. 'లక్కీ భాస్కర్' తీసుకోండి. అది మేబీ మలయాళం యాక్టర్ అయినప్పటికీ కూడా అది మన తెలుగు డైరెక్టర్ కాన్సెప్ట్ కదా! సో అది ఇంకెవరితో తీస్తే వర్కౌట్ అవుద్దని ఆలోచించుకొని 'దుల్కర్ సల్మాన్' గారితో తీసుకున్నారు. ఎందుకంటే తెలుగులోని ఆయనకి రీచ్ ఉంది, మలయాళంలో మార్కెట్ ఉంది, తమిళ్‌లో మార్కెట్ ఉంది. ఇంకా అది గట్టిగా ప్రమోట్ చేసుంటే హిందీలో కూడా అది పెద్ద స్థాయిలోనే హిట్ అవును నాకు తెలిసి. బట్ చేయలేదు వాళ్ళు. సో నేను అంటుంది అది. సో మార్కెట్ అనేది ఎప్పుడూ ఉంది. మార్కెట్ అనేది ఏదో ఒక రోజుని బట్టో, ఒక వారాన్ని బట్టో, ఒక నెలని బట్టో, ఒక 2, 3 నెలలని బట్టో డిసైడ్ కాదు. బట్ డెఫినెట్‌గా నీకు కలెక్షన్స్ అనేవి కావాలి కాబట్టి డెఫినెట్‌గా ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి అయితే రిలీజ్ చేస్తారు. అండ్ అవి కొన్ని సార్లు డిలేస్ అవుతూ ఉంటాయి, లేట్ అవుతూ ఉంటాయి, పోస్ట్‌పోన్‌లు అవుతూ ఉంటాయి. వాళ్ళ బిజినెస్ కూడా ఆలోచించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 'రాజా సాబ్‌నే' ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇనీషియల్‌గా అది ఒక పార్ట్ సినిమాని, నార్మల్ స్ట్రెయిట్ సినిమాని. బట్ తర్వాత దాన్ని 2 పార్ట్ల సినిమాగా మార్చడం కోసం ఇంకొన్ని ఎక్స్‌ట్రా షూటింగ్స్ పెట్టి, ఇంకొన్ని ఎక్స్‌ట్రా విజువల్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకొని, ఆ తర్వాత అలా ప్రొసీడ్ అవుతూ వచ్చింది. సో అది లేట్ అవుతూ వచ్చింది కంటిన్యూస్‌గా. అంతే ఇంకా సింపుల్. సో దాని కారణంగా అది లేట్ అయింది. దేనికి ఎందుకంటే ఏం చెప్తాం కదా అంతే. వాళ్ళకి బిజినెస్ కావాలి. ఒకళ్ళు రెండో పార్ట్‌కి ఒకళ్ళు 'ప్రభాస్' గారి డేట్లు దొరికితే ఆ టైం కనుక షూట్ చేసుకున్నారనుకోండి, హాయిగా ఇది బాగా వర్కౌట్ అయిందనుకోండి, పార్ట్ 2 తీసుకుంటారు. ఇంకా బాగా వర్కౌట్ అవుతది అప్పుడు. సో హాయిగా అదొక 1000 కోట్ల కలెక్షన్ మార్క్‌ని ఈజీగా టచ్ చేసేస్తది అప్పుడు రెండో పార్ట్. ఈజీగా ఒక 10 రోజుల్లోనో, 11 రోజుల్లోనో టచ్ చేసేస్తది. సో అలాంటివన్నీ ఉంటాయి కదా! సో అందుకనే వాళ్ళు కూడా అలా చేస్తూ ఉంటారు. అంతే. సో సినిమా అనేది ఎండ్ అయ్యే పొజిషన్ అయితే ఇప్పుడప్పుడే లేదు. ఇక మీదట కూడా రాదు. సో తెలుగు సినిమాకి ఒక ఎండ్ ఉంటది. తెలుగు సినిమా డెడ్ అయిపోతుంది అనేది మైండ్‌లోంచి తీసేస్తే బెటర్ ఇంకా. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయనప్పుడు కారణం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి ఎవరితో అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ₹5,000 ప్రొడక్ట్ ₹250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను.
అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.